డాక్టర్ అంటే మనిషి బ్రతుకున్నంత కాలం డాక్టర్ ఎంత అవసరమో సో వీళ్ళు కూడా అంతే అవసరం. ఎందుకంటే డాక్టర్స్ కూడా వీళ్ళపైన డిపెండ్ అవుతుంటారు. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మనకి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అంటే అద్భుతంగా ఉంటుంది. సో ఎవరు ఎలాంటి హెసిటేషన్ అవసరం లేదు. మీరు పర్సనల్గా ల్యాబ్స్ పెట్టుకున్నా కూడా వర్కౌట్ అవుతాయి. ఓకే, ఇక నెక్స్ట్ కోర్స్ వచ్చేసి బీఎస్సీ ఎంఐటి, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ. మనకి కోర్స్ 3 సంవత్సరాలు, ఇంటర్న్షిప్ కూడా చేయాలి. 10+2 అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అర్హులు. ఓకేనా, మనకేంటంటే ఎంపీసీ చేసినా ఓకే, బైపీసీ చేసినా ఓకే. కొన్ని కాలేజెస్ మాత్రమే ఎంపీసీ చేసిన వాళ్ళని తీసుకుంటూ ఉంటే దేనిపైన ఫోకస్ చేస్తారంటే రేడియాలజీ, ఇమేజింగ్ ఎక్విప్మెంట్, ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, న్యూక్లియర్ మెడిసిన్. కెరీర్స్ ఎలా ఉంటాయండి అంటే రేడియాలజీ టెక్నీషియనిస్ట్, ఇమేజింగ్ స్పెషలిస్ట్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, హాస్పిటల్స్. ఓకే, నేను ఇందాక కొన్ని బ్లడ్ టెస్ట్ల గురించి చెప్పాను. ఓకే, ఆ బ్లడ్ టెస్ట్ చేసేవాళ్ళు ఒక రకం. ఫిజికల్గా అంటే ఇప్పుడు ఒక చెయ్యి ఏదైనా బెనికింది, మనకి చెయ్యికి ఎక్స్రే తీయాలి. సో ఎక్స్రే మిషన్లో మనం చేపెడతాం, పైన వాళ్ళు స్కాన్ చేస్తూ ఉంటారు. ఎలా ఉంది ఏంటి, రేడియాలజిస్ట్ ఎలా చూస్తారు? సో ఆ స్కానింగ్ రిపోర్ట్ బట్టి చూస్తారు. ఇప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తున్నాం, ప్రతిదానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకుంటున్నాం. సో బాడీని కట్ చేయకుండానే బాడీని మనం స్కాన్ చేయొచ్చు. ఓకేనా, ఇది మరి లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఇది కూడా అద్భుతంగా ఉంటుంది. అంటే మనకి మనిషి అనేవాడు జీవించినంత కాలం డాక్టర్ అవసరమే, ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ అవసరమే, నర్సులు అవసరమే, ఇతర కోర్సులు చేసిన వాళ్ళు కూడా అవసరమే. ఎందుకంటే ఇప్పుడు చెయ్యి బెనికింది. ఓకే, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. చెయ్యి బెనికినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళంగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారా? అసలు ఎక్కడ ఏమైంది అనేది, ఎక్కడ ఫ్రాక్చర్ అయింది, లోపల ఇంటర్నల్గా బ్లీడింగ్ అవుతుందా, లేదంటే బోన్ ఫ్రాక్చర్ అయిందా, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు కదా. జస్ట్ స్వెల్లింగ్ అయిందా, ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే ఎక్స్రేస్, అల్ట్రాసౌండ్ స్కానింగ్స్ చేసిన తర్వాత మాత్రమే, డయాగ్నోస్ చేసిన తర్వాత మాత్రమే ట్రీట్మెంట్ చేస్తారు. ఓకేనా, సో మళ్ళీ లైఫ్ గురించి చెప్పాలా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా తీసుకోవాలంటే కనుక హెసిటేట్ చేయకుండా తీసుకోండి. ఎందుకంటే మీరు ప్రైవేట్గా ల్యాబ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే.